దయాకర్ గారు. భరత్ భాయ్, గుడ్ ఈవినింగ్. సోదరుడు క్రిషాంక్ గారికి, మన ఇంకో మిత్రుడు సంగప్ప గారు, గౌరవ సంగప్ప గారికి నమస్కారం. అడగండి, ఇక ప్రశ్నలు అడగండి. అదే ఇప్పుడు క్రిషాంక్ గారు ఏమంటారంటే, ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి, ఇది ఒక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది అంటారు ఆయన. ప్లస్ ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రిక, హిందూ దినపత్రిక రాసింది, పోలీసులు మాకేం ఎవిడెన్స్ లేదు సినిమా తారలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అయినట్టు, దెర్ ఇస్ నో ఎవిడెన్స్, నో సబ్స్టాన్స్, మా దగ్గర అట్లా మేమేం అనలేదు అని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు రాశారు. ఇప్పుడు ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరు ఏ కామెంట్ చేసినా అనాథెంటిక్. ఇప్పుడు ఎవరు ఏది చేసినా దానికి ఇప్పటికైతే స్టాంటిటీ ఏముంటది, రాజకీయ ఆరోపణ అవుతుంది, లేకపోతే ఇంకా చెప్పాలంటే పరస్పర ఆరోపణల కిందనే ఉంటది. సిట్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఆథెంటిక్ గా ఉంటది. అప్పుడు విమర్శలు చేస్తారా, రాజకీయ విమర్శలు చేస్తారా, లేకపోతే దానికి సమాధానం చెప్పుకుంటారా అనే దానికి ఒక విలువ, గౌరవం ఉంటది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా రాజకీయమే అనేది నా అంచనా. రెండవది, వెళ్లి వచ్చిన వాళ్ళు చెప్పిన అంశాలు బయటికి చెప్తున్నారు కొంతమంది. దాన్ని ఏ విధంగా చూస్తారనేది, అది ఇప్పుడు కేటీఆర్ గారు ఒకరి మీద డిఫమేషన్, మా పిసిసి ప్రెసిడెంట్ గారు అట్లా వేయడం అనేది మంచిది కాదని చెప్పి వారు లీగల్ నోటీస్ పంపించిండ్రు. అట్లా ఎవరి అభిప్రాయాలకు, ఎవరి మనోభిప్రాయాలకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు దాని రీతిలో స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు స్పందించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించదు, ఇంకెవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ చెప్తున్న అంశము బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, వచ్చినప్పుడు మాత్రమే దానికి లీగల్ ఎంటిటీ ఉంటది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నది, ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో వేరే పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కరెక్ట్ గా అంది. మనం మరి మీడియా ట్రయలో లేదా సోషల్ మీడియా ట్రయలో ఆ థంబ్నెయిల్స్ అట్లా పెట్టడమో కరెక్టా? ఇప్పుడు వాళ్ళు బేర్ చేసుకోవాల్సిందే. మనము మీరు బురద జల్లుతాం, మీరు కడుక్కోండి అంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరి ఇప్పుడు అది ట్రోల్స్ విషయంలో గానీ, ఇతరత్ర థంబ్నెయిల్స్ విషయంలో గానీ, ఇప్పుడు మహా న్యూస్ మీద జరిగిన దాడి విషయంలో కూడా దాడిని ఖండిస్తాం తప్పితే, ఇప్పుడు వాళ్ళని డిగ్రేడ్ చేయడాన్ని ఎవరు కూడా దాన్ని ఏమి అప్రిషియేట్ చేయరు కదా. అది దాడి చేయడం అప్రజాస్వామికం అనే, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకున్న ఏ రూట్ నైనా వాళ్ళు ఎంచుకునే హక్కు ఉన్నది. కానీ అప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని ఆ కోణం నుంచి విమర్శిస్తే మనోళ్ళు ఆంధ్ర మీడియాకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు అనుకూలం అని చెప్పి ప్రచారం చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ జరుగుతున్న గరిబ ఏంటిది, అసలు జరగాల్సింది ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా. రేపు ఎక్కడైనా అంతే, అక్కడ కూడా జరిగితే ఎవరైనా వేస్తే సిట్ వేసిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు హిమాచల్ ప్రదేశ్ లో సుక్కు గారి గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకో, బీజేపీ గవర్నమెంట్ దాని మీద సిట్ వేస్తే అది వ్యాలిడిటీ లేకుంటే స్క్రాష్ అవుతుంది కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు దేనికైనా, ఇప్పుడు మీరు ఒకసారి మన ఎలక్ట్రిసిటీ కమిషన్ మీద వేసిన నరసింహారెడ్డి గారు ఒక రోజున వారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది, వారిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఘోష్ గారు అదేం ప్రయత్నం చేయట్లేదు, లేదంటే ఇప్పుడున్న సిట్ కూడా ఎవరేం బయటికి చెప్పట్లేదు. ఈ రోజు రాజకీయ పక్షాలుగా పోయి వచ్చిన వాళ్ళు చెప్పే అంశాలని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారు అనే దాని విషయంలో ఆయా పార్టీల యొక్క అంచనాలు ఎట్లుంటే అట్లా ఉండని. కానీ నేనంటున్నది ఏంటంటే, రాజకీయ విమర్శలకు ప్రత్యారోపణలకు పరిమితం అవుతున్న వాటిని కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ అక్కడే ప్రాబ్లం, బిలో ది బెల్ట్ కొట్టడమే ప్రాబ్లం అంటా నేను. అది మనం ఇప్పుడు దాన్ని జడ్జి చేసుకోవాలి ఎవరైనా, ఏ మీడియా అయినా. మీడియా మీన్స్ నేను ఏ పొలిటీషియన్ అయినా బిలో ది బెల్ట్ కొట్టడాన్ని నేను తప్పంట. ఇప్పుడు నేనేమంటున్నా, అది రేవంత్ రెడ్డిని కొట్టినా, కేటీఆర్ ను చేసి కొట్టినా, ఇక్కడ రాజకీయ పరంగా విమర్శలు అనేవి సాధ్యం. అది ఎవరిని కొట్టినా, బండి సంజయ్ కొట్టినా, ఎవరిని బిలో ది బెల్ట్ కొట్టినా అది తప్పని నేను అంటా. నేనేమంటున్నా, మన వాళ్ళు కూడా సంయమనం పాటించాలంటున్న మీడియా కూడా, అది మెయిన్ స్ట్రీమ్ అయినా, సోషల్ మీడియా అయినా, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఏదైనా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు దానికి ఉండే లీగల్ స్టాంటిటీని కూడా చేసుకోవాలి, అవతల హక్కులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ జరుగుతున్నది ఒకటి మీరు చూడండి. శరత్ గారు మీరు మ్యూట్ చేయండి. శరత్ గారు మీరు మ్యూట్ చేసి మాట్లాడండి. శరత్ గారు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, థంబ్నెయిల్స్ ఇష్యూగా రాజకీయం జరగొద్దు. థంబ్నెయిల్స్ అంటే ఇప్పుడు మా మీద కూడా 100 ఇస్తుంటాయి.
100 రకాల మనం చెప్పింది ఒకటి ఉంటుంది, ఆడ వచ్చేది ఒకటి ఉంటుంది. దీంట్లో నేను ఎప్పుడు అన్నారా అని మనమే అనుకునే పరిస్థితి ఉంటుంది. వాటి బేస్ గా కాకుండా ఇప్పుడు మీరు అన్నారు హిందూ అభిప్రాయం హిందూ రాసింది, లేకపోతే ఇప్పుడు భరత్ గారు అభిప్రాయం అనలేదు, వాళ్ళు పోలీస్ సోర్సెస్ ను కోట్ ఇప్పటివరకు అన్ని పోలీస్ సోర్సెస్ కదా, సిఐడి సోర్సెస్ కదా, ఇప్పటి వరకు సిఐడి అఫీషియల్ గా చెప్పలేదు. ఇప్పుడు పత్రికా భాషలో విశ్వసనీయ వర్గాల వారు తెలిసిందంటే కూడా అది ఆథెంటిక్ కాదు, కొంచెం క్రెడిబుల్ న్యూస్ పేపర్ కదా ది హిందూ ప్లస్ మీన్స్ అంటే దాన్ని ప్రామాణికంగా చేసుకుని అయితే సిట్, సుప్రీం కోర్టు, హైకోర్టు అయితే సిట్ కూడా ఎవరిని విలువలే కదా ఇప్పటి వరకు, ఎవరిని పిలవలేదు. సినిమా తారల్ని, సినిమా వాళ్ళని ఎవరిని పిలవలేదు. మిగతా వాళ్ళని పిలిచింది, ఈటల రాజేందర్ని పిలిచింది, కొండా విశ్వేశ్వరరెడ్డి పిలిచింది, బండి సంజయ్ పిలిచింది, మహేష్ కుమార్ గౌడ్ ని పిలిచింది. అది పిలిచినప్పుడు మాట్లాడదాం. వాళ్ళ అంచనా మనం దీంట్లో తీసుకురావడం, ఇప్పుడు అది ఏ లెవెల్లో ఉందో ఎంక్వైరీ ఏదనేది మీరు నేను చెప్పేది కాదు కదా, అది సిట్ డిస్క్లోజ్ చేస్తుంది కదా. కాబట్టి అది ఎవరు చెప్పినా నేనేమంటున్నా, రిలయబుల్ సోర్స్ వేరు, ఆథెంటిక్ సోర్స్ వేరు. ఆథెంటిక్ సోర్స్ మీద మీరు డిస్కషన్ చేస్తే మనకు వాల్యూ ఉంటది. కానీ ఇంకొక ఆయన వస్తాడు బట్టకాల్చి మీద వేసేది అంటాడు, నువ్వు నేను మాట్లాడినావు అనుకో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది కాదు కదా. ఇప్పటికైతే ప్రభుత్వంగా ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా మీరు కన్సిడర్ చేయాలనుకుంటే చెయ్యండి. వాళ్ళు అన్నది వాస్తవం అనుకొని వాళ్ళ మీద మీరు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా డెఫినెట్ గా సిటీ యొక్క పూర్తి స్థాయి రికమెండేషన్స్ వచ్చిన తర్వాతనే వాటి మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటది. అంతే తప్పితే ఈ ముందు జరిగే అన్ని కూడా రాజకీయమే. రాజకీయం అంటే దాంట్లో జరిగిందా జరగలేదా అంటే జరిగిందని మేమంటాం, జరగలేదని బీఆర్ఎస్ అంటది, జరిగి ఉండొచ్చు అని బీజేపీ అంటది, అసలు జరిగిందో లేదని మామూలు వ్యక్తులు అనొచ్చు, న్యూట్రలిస్టులు అసలు ఇది ఏందో తెలుసుకోవాలంటే. దయాకర్ గారు ఇప్పుడు అసలు ఫోన్ ట్యాంపింగ్ అంశాన్ని సిబిఐకి అప్పగిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అంటున్నా వాళ్ళకి అది నమ్మకం అనిపించింది, వాళ్ళు కోరుకోవడాన్ని మనం ఎట్లా వద్దంటాం. సిబిఐకి ఇస్తే మాకు రిలయబుల్ గా ఉంటది అని చెప్పి బీజేపీ కోరుకోవచ్చు, దాన్ని నేను ఎట్లా కాదంట. సంగప్ప గారిని అడుగుదాం. సంగప్ప గారు ఉన్నారు, సంగప్ప గారు